స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తున్నాం. ద ఫస్ట్ డే నాకు బెంచ్ మేట్ ఒక అతను తగిలాడు ఇక్కడ. ఈ హ్యాపెన్ టు బి అన్ ఆంధ్ర. ఎక్కువ తమిళన్సే వచ్చారు ఆంధ్రాకి. మా మాటల్లో మీ దేవురు అన్నాడు నన్ను. మాది కొవ్వూరు, వెస్ట్ గోదావరి, రాజమండ్రి పక్కన, గోదావరి పక్కన ఉంటుంది అని నేను చెప్పాను. అని మీ దేవురు అన్నా. నిమ్మకూరు అన్నాడు. నిమ్మకూరు అనగానే గూస్ బంప్స్ నాకు, బికాజ్ ఇట్ బిలాంగ్స్ టు ఎన్టీఆర్. నో, నిమ్మకూరు అనగానే అయితే నీకు ఎన్టీఆర్ తెలుసా అన్నా. తెలియటువంటి మా బావేగా అన్నాడు. అంత బడాయిగా అలాగే మా బావేగా అన్నాడు. అన్నా. అసలు నా ఆనందం చెప్పలేనమ్మా నేను. ఇట్ హ్యాపెండ్ ఇన్ 1952. స్టిల్ టుడే ఐ కెన్ ఎక్స్పీరియన్స్ దట్. అంతే, ఫ్రెండ్ అయిపోయాక ఈ 2 days ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది. ద థర్డ్ డే ఐ వాజ్ విత్ హిమ్. ఐ వాజ్ ఇన్ ఎన్టీఆర్స్ ప్లేస్. హీ వాజ్ స్టేయింగ్ విత్ ఎన్టీఆర్. అక్కడే ఉండేవాడు. తీసుకెళ్ళాడు నన్ను. ఏ స్మాల్ హౌస్, డి క్లాస్ హౌసెస్ అంటారు తెలుసు కదా, ఏ క్లాస్, బి క్లాస్, సి క్లాస్, డి క్లాస్. దెన్ హీ వాజ్ స్టేయింగ్ ఇన్ సచ్ ఎ హౌస్. మామూలుగా మా కొవ్వూరులో మా ఇల్లు ప్యాలెస్లో ఉంటుంది అది. అక్కడికి వెళ్ళి అంత పెద్ద యాక్టర్ ఇంత చిన్న ఇంట్లో ఉంటున్నాడా అనుకున్నాను నేను. అలా నేను ఆ డ్రాయింగ్ రూమ్లో కూర్చొని ఆయన ఏదో టిఫిన్ ఏదో చేసి ఆ టవల్తో ఎలా చూసుకుంటూ నేను అక్కడ సోఫాలో కూర్చున్నా. అందులోంచి ఎలా ఎంటర్ అవుతూ హలో బ్రదర్ అంటూ వచ్చి పక్కన కూర్చొని ఇలా భుజం మీద చేశాడు ఆయన. దిస్ ఈజ్ అనదర్ సర్ప్రైజ్.